హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఒక బైక్ అయినా కార్కి అయినా కానీ అది ఎనీ వెహికల్కి అయినా కానీ ఆర్సీ బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అక్కడ స్కిప్ చేయడం చూడండి. ఆర్సీ బుక్ అంటే మెయిన్ మీరు ఒక బుక్ ఉంటుందని అనుకోబాకండి గైస్. ఆర్సీ బుక్ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మామూలు ఏటీఎం కార్డు ఉన్నట్టు చిన్న కార్డు ఇస్తారనమాట, అదే ఆర్సీ కార్డ్. ఎక్కువ మంది ఆర్సీ బుక్ అంటారు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. దీన్ని మొబైల్లో అలా డౌన్లోడ్ చేసుకోవాలని. బుక్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అంటే బయటికి వెళ్ళి పెద్ద కష్టమే, ఇంకా సింపుల్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మనం బైక్ కొంటాం కదా, బైక్ కొనేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలి, వర్క్ అవుతూ ఉండాలి అనమాట. ఎందుకంటే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అదొకటి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి, బైక్ మనం కొన్నాక 2-3 వీక్స్ తర్వాత మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ ప్లేట్ని బైక్ ఫిక్స్ చేసినాక షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఫోటో తీసుకుంటారు గైస్. ఆ షోరూమ్ ఫోటో తీసుకుని వాళ్ళు అప్డేట్ చేస్తారు అనమాట ఇన్ఫర్మేషన్. అంటే మన నెంబర్ ప్లేట్ని, మన యొక్క నెంబర్ని, మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అప్డేట్ చేస్తారనమాట. సో అప్డేట్ చేసినాక మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇదంతా చదువుతున్నాను అంటే మీకు లాస్ట్ అర్థమైంది అనమాట. నేను ఫస్ట్ అనమాట చేసినాక నేను డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను. మీరు పక్కన స్క్రీన్ చెక్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసాక ట్రై చేస్తే నాకు ఆర్సీ కార్డ్ డౌన్లోడ్ అవ్వలేదు అనమాట. ఎందుకు డౌన్లోడ్ అంటే అక్కడ ఎర్రర్ లాగా వచ్చింది, మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు, అంటే ఇంకా అప్డేట్ అవ్వలేదు అని. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేశారని చెప్పారు, బట్ నేను మళ్ళీ షోరూమ్కి వెళ్ళాను అనమాట. మా నుంచి అంతా కరెక్ట్గానే ఉంది, బట్ కంప్లైంట్ రేజ్ చేస్తాను 2-3 డేస్ తర్వాత వర్క్ అవుతుందని చెప్పారు గైస్. సో వాళ్ళు చెప్పినట్టుగా 2-3 డేస్ తర్వాత నాకు ఆర్సీ బుక్ డౌన్లోడ్ అయిపోయింది అనమాట. అండ్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసి డౌన్లోడ్ అయిపోయింది. మొత్తం చూపించలేదు, జస్ట్ ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అయితే ఈ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి గైస్. అండ్ ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, నేను ఒక డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను గైస్. అక్కడ మీరు ట్యాప్ చేసి డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆర్సీ బుక్ డౌన్లోడ్ ఆర్ M-పరివాహన్ వెబ్సైట్ అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది అనమాట. పైన వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి గైస్. ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్. కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తుంది, కొన్నిసార్లు ఇలాగ వస్తుంది అనమాట. ఏదైనా కానీ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే బైక్ నెంబర్ ప్లేట్ గైస్. చాలా మంది ఫోన్ నెంబర్ అనుకుంటారు, నేను ఫస్ట్ ఫోన్ నెంబర్ అనుకున్నాను, బట్ తర్వాత చేస్తున్నాను అనమాట ఫోన్ నెంబర్ అని, బైక్ నెంబర్ అని. సో ఫస్ట్ బైక్ నెంబర్ ఇచ్చేసేయండి గైస్. బైక్ నెంబర్ ఇచ్చేసినాక సీజీఎస్ నెంబర్ ఉంటుంది. ఈ సీజీఎస్ నెంబర్ ఏంటంటే ఒక బైక్ యొక్క నెంబర్ గైస్. ఇంజన్ నెంబర్ ఉంటుంది, ఇంజన్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, సీజీఎస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక మీరు మనకి బైక్ కొన్నాక వాళ్ళు టెంపరీగా ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని. అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది గైస్. జస్ట్ లాస్ట్ 5 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, సీజ్ నెంబర్ గైస్. ఈ సీజ్ నెంబర్ అనేది లాస్ట్ 5 డిజిట్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకు మొబైల్ నెంబర్ ఓటీపీ వెళ్తుంది. అండ్ ఏ నెంబర్కి అయినా లాస్ట్ 3 డిజిట్స్ అక్కడ చూపిస్తాను అనమాట. నాకు 172 అనమాట. సో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు ఆర్సీ బుక్ డౌన్లోడ్ అయిపోతుంది గైస్. సో అది గుర్తుపెట్టుకోండి అనమాట. అది గుర్తుపెట్టి అది ఓపెన్ మీకు డౌన్లోడ్ ప్రింట్ అక్కడ మీకు వస్తుంది గైస్. బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంది, ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ప్రింట్ మనం ఎటువంటి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి అది ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ 3 డిజిట్స్ మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ ఆఫ్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఒక డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ పేజ్ వరకు డౌన్లోడ్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. మనకు ఆల్రెడీ కార్డు వచ్చినట్టే దాన్ని కార్డు మనం ఫిజికల్ కార్డుకి కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత. సో ఈ విధంగా కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. అండ్ మీకు ఫిజికల్ కార్డు కావాలనుకుంటే మాత్రం మీ దగ్గర అది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది మీ దగ్గర ఉన్న నెట్ పాయింట్కి వెళ్ళండి. నెట్ పాయింట్కి వెళ్ళి అక్కడ షేర్ చేసేయండి. షేర్ చేస్తే వాళ్ళు కార్డు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారనమాట. జస్ట్ 20-30 తీసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ తీసుకోరు. బట్ చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కానీ ప్రాసెస్ కొంచెం యూస్ఫుల్ అయినా కానీ హెల్ప్ అనిపించినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఎక్కువ మందికి లైక్ చేయండి, ఎక్కువ మందికి రెఫర్ అయ్యింది అనమాట వీడియో కూడా. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వెల్. అని ఏమన్నా కొంచెం తడబడ్డా కానీ తప్పు చెప్పినా కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్. అండ్ ఈ వీడియోకి ఇంత అనమాట. అండ్ ఇప్పుడు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.